పరిశుద్ధాత్మతో బాప్టిసం అంటే ఏమిటి? బాప్టిసం ఇచ్చే యోహాను గారు యేసు పరిచయం చేసినప్పుడు ప్రభువైన యేసు ప్రజలకు పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్టిసం ఇస్తాడని ప్రకటించాడు. ఇక్కడ ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని ఈ మాటను మనం గమనించినట్లయితే అగ్ని పొట్టును కాల్చివేస్తుంది. పొట్టు అనేది దుష్టత్వాన్ని సూచిస్తుంది. దేవునికి చెందనదని ఏది దుష్టత్వమో దాన్ని కాల్చివేస్తుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మతో బాప్టిసం గురించి చూస్తే ప్రభువైన యేసు భూమి మీద తన సేవను పరిశుద్ధాత్మ శక్తి ద్వారా చేశాడని మనకు తెలుసు. భూమి మీద తన పరిచర్యలో ఆయన ఎవరికి పరిశుద్ధాత్మతో బాప్టిసం ఇవ్వడం మనం చూడలేదు. పునరుద్ధరణ తర్వాత శిష్యులను కలిసి పరిశుద్ధాత్మను పొందమని వారి మీద ఊదాడు. ప్రభువైన యేసు తనను తండ్రి పంపినట్టుగానే తన శిష్యులు వెళ్ళమని ఆజ్ఞాపించిన వారు తిరిగి జన్మించిన పైనుంచి శక్తిని పొందడానికి పరిశుద్ధాత్మతో బాప్టిసం కోసం యెరూషలేములోని వేచి ఉండమని ఆజ్ఞాపించాడు. అయితే పరిశుద్ధాత్మతో బాప్టిసం ఉద్దేశం ఏంటంటే విశ్వాసులకు దేవుని శక్తిని ఇవ్వడం లేదా ధరింపు చేయడం. తద్వారా వాళ్ళు బూదిగంతాల వరకు యేసు కోసం సాక్షి